నియోజకవర్గంలోని పెద్దరావూరు చందోలు రహదారిపై గుంతల విషయమే యూట్యూబ్ లో వచ్చిన విమర్శలకు ఆర్ఎండ్బి అధికారులు ఖండించారు. 2018లో ఈ రహదారి పనులకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్ ఆర్థిక సమస్యలతో పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ఇప్పటివరకు రోడ్డు పనులు పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పాత అంచనా ధరలకు రోడ్డు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయంపై వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పలుమార్లు అధికారులతో కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని, మరో 4-5 రోజుల్లో రోడ్డు పనులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తెనాలి చందోలు మార్గంలో 4 కిలోమీటర్ల రహదారికి సుమారు 2 కోట్ల రూపాయలు, అగలకుదురు నడిగడ్డపాలెం మార్గంలో 4 కిలోమీటర్ల రహదారికి సుమారు 2.5 కోట్లతో గతంలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. 2 జిల్లాలకు సంబంధించిన రహదారి కావడంతో బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, పాత రేట్లకే పనులు చేపట్టాల్సి రావడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు ఆలస్యమయ్యాయని ఆర్ఎండ్బి అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ఈ రహదారి పనులు తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో జరుగుతున్నాయంటూ కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించేలా ప్రచారం జరుగుతుందని, అలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నామని నియోజకవర్గ ప్రజలు తెలిపారు. రహదారి సమస్య పరిష్కారానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ఆయన చొరవతోనే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. రోడ్డు పనులు త్వరలో ప్రారంభమై ప్రజల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు స్పష్టం చేశారు. అసౌకర్యానికి గురవుతా ఉన్నారు. ఇది ఏ విధంగానైనా నాకు సాల్వ్ చేసి ఆ రోడ్డుని ముందుకు తీసుకెళ్లి వర్క్ బిగిన్ చేయించాలి అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. అప్పటి నుండి కూడాను ఎన్నోసార్లు సారు అంటే ఈ వర్క్ ఎలాగా అయితే సాల్వ్ అవుతుంది అనేసి ఎన్నోసార్లు సార్ నన్ను పిలిపించడం, దాని పాత ఫైల్స్ అన్ని కూడాను యాక్చువల్గా అంతకుముందు తెనాలి డివిజన్లో ఉండేది, తెనాలి సబ్ డివిజన్ దండమూడి రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్న కారణంగా చావావారి పార్కులో ఆగస్టు 1వ వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని వివరణ కోరుతూ తెనాలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ గారు నన్ను వివరణ అడిగాడు. ఆ వివరణ చెప్పే క్రమంలో కొంత నా వైపు నుంచి పొరపాటు జరిగింది. దానికి నేను దాన్ని తీవ్రంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఆ చెప్పే క్రమంలో గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఏఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి తర్వాత ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో వాస్తవంగా ఈఎన్సీ గారిని కలిసినప్పుడు నేను లేనండి. నేను లాస్ట్ వచ్చిన దీంట్లో కూడా నేను అదే చెప్పాను. మా ఎస్సీ గారు, బాపట్ల గారు ఈఎన్సీ గారిని కలిశారు, ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు. అది నాకు తెలియదు కాబట్టి, సమాచారం తెలియదు కాబట్టి నేను అలా పొరపాటుగా వెళ్ళింది. నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి, గుంటూరు ఆర్ఎండ్బి ఈఈ. యాక్చువల్గా ఇది బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ ఉంది, అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు. టోటల్ ఇది అంగలకూదూరు నుంచి దండమూడి వరకు అది మొత్తం 10 కిలోమీటర్లు. వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km అంటే అంగలకూదూరు నుంచి చవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన దానివల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్నే ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి తర్వాత ఎవరు కాంట్రాక్టులకు ముందుకు రాకపోయేసరికి ఆ పాత రేట్లకు చేయడానికి ఎవరు రావట్లేదు ముందుకు. అందుకని ఒక కాంట్రాక్టర్ ఆ పాత రేట్లకి ముందుకు వచ్చి చేసిన దానివల్ల అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అదంతా అట్లా అది ఎమ్మెల్యే గారు ఒక వేరే కాంట్రాక్టర్ని పాత రేట్లకే ఒప్పించి అది చేయగలిగిన దానివల్ల పని ముందుకు సాగింది. అది యాక్చువల్గా మొత్తము పని అంతా బాపట్ల డివిజన్లో ఉంది. అది మా 2.2 km మా డివిజన్లో ఉన్నా కూడా పని మొత్తం యాక్చువల్గా బాపట్ల అదండి. అది ఏదో సోషల్ మీడియాలో వేరే విధంగా అంటున్నారు కదా, అది మా డి గారు వివరణ ఇస్తారు దాని గురించి పూర్తిగా. నా పేరు వేణుగోపాల్. నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి, గుంటూరు ఆర్ఎండ్బి ఈఈ. యాక్చువల్గా ఇది బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ ఉంది, అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు. టోటల్ ఇది అంగలకూదూరు నుంచి దండమూడి వరకు అది మొత్తం 10 కిలోమీటర్లు. వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది.
కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km అంటే అంగలకూదూరు నుంచి చవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన దానివల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్నే ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి తర్వాత ఎవరు కాంట్రాక్టులకు ముందుకు రాకపోయేసరికి నా పేరు వేణుగోపాల్. నేను ఆర్ఎంబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 3 months అవుతుంది జాయిన్ అయ్యి బాపట్లలో. నేను ఫస్ట్ బాపట్లలో జాయిన్ అయినప్పుడు మా ఇంటర్నల్ రివ్యూ మీటింగ్లో అన్ని వర్క్స్ అన్ని రివ్యూ చేసేటప్పుడు పాత వర్క్స్ అంటే 10 years బ్యాక్ శాంక్షన్ అయిన వర్క్స్ 2 వర్క్స్ తెనాలి చందూరు రోడ్డు అండ్ అంగలకుదురు దండమూడి రోడ్డు పెండింగ్ ఉన్నాయి లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో. ఎందుకు అనే రీజన్స్ కనుక్కొనగా మా డిఈ గారు ఏఈ గారు వాళ్ళంతా ఇది వేమూరు ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారు రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు, ఆర్ఎంబీ మినిస్టర్ గారితో పర్సూ చేస్తూ ఉన్నారు, అయినా కూడా మనకు కావట్లేదు ఇప్పుడు అని చెప్పారు. నేను కొత్తగా జాయిన్ అయిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే గారి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ కూడా డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 times కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా చేయాలనేది అంతా డిస్కస్ చేశాము. ఆ తర్వాత కూడా మన ఈ మధ్య సోషల్ మీడియాలో రఘురామయ్య అనే అతను ఎమ్మెల్యే గారిది ఏం లేదు అంతా మినిస్టర్ గారే చేయించాడు అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఖండనగా మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆనందబాబు గారి కృషి. ఈ రోడ్డు మొత్తం ఆ మినిస్టర్కి మేము అగ్రెస్ట్ కాదు, కానీ ఇది రోడ్డు వేయించింది మాత్రం మొత్తం ఆనందబాబు గారి కృషి. ఈ కాన్స్టిట్యున్సీ చందూరు కూచిపూడి అన్నమాట, పెదరావూరు టు కూచిపూడి. పరిపాలనలో పెదరావూరు టు కూచిపూడి లాక్ వరకు ఉన్న రోడ్డు చాలా హీన స్థితికి వెళ్ళిపోయి వాహనాలు రాకపోతే చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి కృషి వల్ల ఆ రోడ్డు మళ్ళీ నిర్మించడానికి ఆయన 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న రఘురామయ్య అనే ఒక వ్యక్తి, ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా అతను వక్రీకరించి కూటమి ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. కానీ ఇది కేవలం ఆనందబాబు గారి కృషి వల్లే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి నక్కా ఆనందబాబు గారికి అలాగే మిగతా తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎవరో ఒక అతను మా రూట్లో ఇప్పుడు చవరిపాలెం దాకా అదేనండి, తెనాలి దగ్గర నుంచి మాకు నడిగడిపాలెం దాకా వేమూరు కాన్స్టిట్యున్సీ బాపట్ల జిల్లా. కానీ ఫలానా వాళ్ళు వేస్తున్నారని చాలా తప్పు అండి. ఎందుకంటే వేమూరు మినిస్టర్ చేశారు ఇంతకుముందు ఆయన నక్కా ఆనందబాబు గారు 2.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు కూడా అక్కడే దానికి సంబంధించింది ఏదో గవ్వ మాట్లాడితే చెల్లిపోయింది, ఈ ఒక ఆయన కరెక్ట్ కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి ఏదో చెప్పడానికి తప్పితే మాకైతే నచ్చలేదు. అందరూ బాధపడుతున్నామండి. ఇప్పుడు ధర్నా చేయడానికి చేసేవాళ్ళు మన చవరిపల్లి వాళ్ళు చేశారు. ఈరోజు అందరూ కనుక్కున్నారు కాదు ఏదో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ వచ్చిన పాత రేట్ల మీద వెళ్ళాలి కష్టం. అయినా ఈరోజు ఆ రోడ్లు వేసి మనకి ఎంతో కొంత ముందు క్లియర్ అయితే అయిపోయిందని ఆనందబాబు గారు అవనండి, మనోహర్ గారు అవనండి, రాజా గారు అవనండి ఎవరైనా ఈరోజు మొదలు పెట్టారు. కానీ దీన్ని డివియేట్ చేసి వాళ్ళని వీళ్ళని మా మనోభావాలు దెబ్బతినేటట్లయితే మాత్రం కరెక్ట్గా చేసింది. ఎవరైనా కానీ ఆలోచించుకొని చేయాలండి. ఇది అదే